అగో ఈ యొక్క రోజున వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదప్యతరో వందే పార్వతీ పరమేశ్వరో. ఇవి 360 శివలింగాలండి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఈ విధంగా శివలింగార్చన చేస్తారో వాళ్ళకి జన్మ ధన్యమవుతుంది. వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోయి జాతకరీత్యా ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అందుచేతనం ఈ యొక్క రోజున శివరాత్రి సందర్భంగా అభిషేకమునకు చేయడానికి ముందుగా అఖండ దీపారాధన చేసి ఆ శివలింగానికి అలంకారం చేసి అభిషేకాన్ని చేయడం జరుగుతుంది. అలాగనే సంపత్ వినాయకుడు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంపూర్ణంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది చూసి తరించేటందుకు గాను మీరు చేయలేకపోయినా స్వామివారికి నమస్కరించినప్పటికీ మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏ విధంగా ఉండేటప్పటికీ కూడా ఏకాగ్రతగా సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా ఎవరైతే ఉపవాసంతో ఉంటారో వాళ్ళకి జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయి వివాహాది శుభకార్యాలు సంతానము కూడా కలిగి సుఖంగా ఉంటారని శివపురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున చెయ్యలేకపోయినప్పటికీ కూడా శివపంచాక్షరి జపం చేస్తే సరిపోతుంది. దేవాలయానికి వెళ్ళలేదని కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శివనామస్మరణ చేసి శివలింగార్చన చూసి దండం పెట్టుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి స్కంద పురాణంలో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ రోజున ఎవరైతే ఈ యొక్క శివార్చనని చూస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి సుఖశాంతులతో ఉంటారని శివుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. శ్రవణ నక్షత్రం చాలా ఉత్తమోత్తమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఎవరైతే అభిషేకాన్ని కానీ చూసి తరిస్తారో వారికి జన్మ ధన్యమై వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదప్యతరో వందే పార్వతీ పరమేశ్వరో. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ సంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే సహనీయసే చ నమో వృక్షేభ్యోర్గేసేభ్యః నమస్తారాయ నమ సంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. మీరందరికీ కూడా అభిషేకం చేయలేకపోయినప్పటికీ కూడా నమస్కరించుకుని ఇంటి దగ్గర నుంచి దండం పెట్టుకున్న ఆ యొక్క శివనామస్మరణ చేసుకున్న మీ కోరికలన్నీ నెరవేరుతాయి. స్వస్తి. పరమశివానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వేదోక్తం పరిపూర్ణమాదిశ్యమస్తు.